రాజీవ్ యువ వికాసం పథకంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీతో పాటు రెడ్డి సామాజిక వర్గంలోని నిరుపేద రెడ్డిలకు కూడా రాజీవ్ యువ వికాసంలో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని రెడ్డి సామాజిక వర్గం నాయకుడు నరోత్తం రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెడ్డి సామాజిక వర్గంలో కూడా ఆర్థికంగా వెనుకబడిన యువతీ యువకులు ఎంతో మంది ఉన్నారని, వారు కష్టపడి చదువుకున్నప్పటికీ ఉద్యోగాలు లేక స్వయం ఉపాధి దొరకక నానా అవసరం పడుతూ ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన విధంగానే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉందన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అంక్షాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎంతో మంది రెడ్డి సామాజిక యువకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. అట్లాంటి వాళ్ళకు కూడా అట్లాంటి పథకాన్ని ప్రవేశపెట్టినట్టయితే నిరుద్యోగులు కూడా కొంతమందికి ఉపాధి కల్పించినట్టు అవుతుందని చెప్పి నా భావన వ్యక్తం చేస్తున్నాం. ఎన్నో ఏళ్లకెళ్ళి కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా రెడ్డి అనగానే ఒక పక్కకు పెట్టుడు అవుతుంది. అట్లా కాకుండా రెడ్డిలలో కూడా రెడ్డి కాకుండా ఓసి కోమట్లు, ముస్లింలు, రెడ్డిస్ లో కూడా నిరుపేదలు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేదు. జీవనోపాధి లేకుండా విదేశాలకు బాంబే, హైదరాబాద్ వలసలు పోయి కూలీ చేసుకునే పరిస్థితులు ఏర్పడింది. అందులో భాగంగా ఈ రోజు కూడా మా విన్నపం ఒకటే, ప్రభుత్వాలు ఏదొచ్చినా నిరుపేద రెడ్డిలను గుర్తించి వారికి కూడా అవకాశం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. యువతి యువకులు ఓసీలలో చాలా మంది చదువుకొని ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి ఉపాధి దొరకక నానా అవస్థలు పడుతున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలని కోరుతూ